అమ్మ ప్రేమను దక్కించుకున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కొట్టే ఒకే ఒక్క లైక్ తో ఈ వీడియో పాపులర్ అవుతుంది. తప్పకుండా లైక్ చేయండి. అసలు స్టోరీ ఏమిటంటే, అమెరికాకు చెందిన టెక్సాస్ నివాసి అలిసా ఓగ్లేట్రీ అనే మహిళ దాదాపుగా 2645.58 లీటర్ల వరకు తన పాలను చిన్నపిల్లలు తాగడానికి డొనేట్ చేసింది. ఈ దెబ్బతో ఈమె గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. అయితే ఈమె గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కోసం ఈ పనైతే చేయలేదు. ఈమెకు సహాయం చేయడం అంటే చాలా ఇష్టమట. అది కాకుండా ఈమెది చాలా పెద్ద మనసు అని మనకు అర్థమవుతుంది. అయితే ఓగ్లేట్రీ అనే ఈ దేవత ఎవరికైనా సహాయం చేయాలంటే డబ్బే చెల్లించాలా, నా దగ్గర డబ్బు లేదు, కానీ నేను చిన్నపిల్లల కోసం నా పాలను దానం చేయొచ్చు కదా అనే ఒకే ఒక సరికొత్త ఆలోచన చేసింది. ఒకే ఒక్క లీటర్ తల్లిపాలు దాదాపుగా 11 మంది చిన్నపిల్లలకు సరిపోతాయట. ఈ లెక్కన చూస్తే ఈ దేవత ఇప్పటికే 2645.58 లీటర్ల వరకు పాలని డొనేట్ చేసింది. ఈ లెక్కన దాదాపుగా 3,50,000 మంది శిశువులకు ఆకలి తీర్చిందని చెప్పుకోవచ్చు. వారి ఆకలి తీర్చిందని చెప్పడం కంటే వాళ్ళ ప్రాణాలను కాపాడిందని కూడా చెప్పవచ్చు. అయితే ఈ దేవత గారు ఈ పనిని ఇప్పుడే మొదలు పెట్టలేదు. 2014లో 1569.79 లీటర్ల వరకు తన పాలను మదర్ మిల్క్ బ్యాంక్ ఆఫ్ నార్త్ టెక్సాస్ కి విరాళంగా ఇచ్చి అప్పట్లోనే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ని స్థానం సంపాదించుకున్నారు. ఇప్పుడు దానికి రెట్టింపు రికార్డు క్రియేట్ చేసి మరలా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ని స్థానం సంపాదించుకున్నారు. ఇదొక్కటే కాకుండా ఈమె పట్ల ఒక ఆలోచన చేస్తే ఇలాంటి సొసైటీలో ఇలాంటి దేవతలు ఉన్నారా అని ఆశ్చర్యాన్ని కూడా ఈవిడ గురి చేస్తున్నారు. నాకు ఒక డౌట్, ఇలాంటి దేవతలు మన ఇండియాలో ఎందుకు పుట్టరు? ఈవిడ గనుక మన ఇండియాలో గనుక పుట్టి ఉంటే ఈ పాటికి మన పేదవాళ్ళందరూ కలిసి ఈవిడకు ఒక గుడి కట్టేసేవారు. అయితే ఈ దేవత గారు ఇలాంటి సహాయం చేయాలని ఏ వయసులో అనుకున్నారో మీకు తెలుసా? 2010లో తాను ఒక మగబిడ్డను జన్మనిచ్చింది. అప్పుడు ఆమె వయసు 14 సంవత్సరాలు. ఆ హాస్పిటల్లో ఆమెకు ఎక్కువ మొత్తంలో పాలు రావడం అక్కడున్న నర్సు గమనించింది. ఏ శిశువుకైతే తల్లి పాలు సరిపోవడం లేదో అలాంటి శిశువులకు కాస్త పాలు పట్టమని అడిగింది. అంతే, అక్కడి నుంచే ఇలా తల్లి పాలను దానం చేయడం మొదలు పెట్టింది. అయితే ఈ దేవతకు ఒక మగపిల్లాడు పుట్టిన తరువాత మరో 2 మగపిల్లలు పుట్టారు. ఆ టైంలో భారీగా పాలను విరాళం ఇవ్వడం మొదలు పెట్టింది. ఇప్పుడు ఈ దేవతకు 4 పిల్లలు. వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేసరికి ఆమె నాన్ స్టాప్ గా అలవాటు ప్రకారంగా తన రొమ్ముల నుండి పంపింగ్ ద్వారా పాలను సేకరించేది. ఇలా పాలను సేకరించడానికి ఆ దేవత చాలా శ్రద్ధ తీసుకునేవారట. కరెక్ట్ టైంలో ఫుడ్ తీసుకోవడం, అలాగే వాటర్ చాలా ఎక్కువగా తాగడం లాంటి అలవాట్లు చేసిందట. ప్రతి 15 నుండి 30 నిమిషాల వరకు పాలు బయటికి తీయడానికి పంపింగ్ పెట్టేదట. ఈ తరుణంలో ఆమె ఆరోగ్యాన్ని కూడా చాలా శ్రద్ధగా చూసుకున్నారు. ఎందుకంటే తల్లి పాలు ఆరోగ్యంగా ఉంటేనే కదా పిల్లలకు పట్టాల్సి వస్తుంది. అలాంటి తల్లిపాలు ఆరోగ్యంగా లేకపోతే పిల్లలకు పట్టకూడదు కదా. దాని గురించి ఆవిడ చాలా శ్రద్ధ తీసుకున్నారట. అయితే యునైటెడ్ స్టేట్ లో దాదాపుగా 82.5 మిలియన్ల మంది తల్లులున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ల పైగా తల్లులున్నారు. వీళ్ళ ఎవరికి రాని ఆలోచన ఈ దేవతకు వచ్చిందంటే ఈవిడ నిజంగా దేవతే. ప్రతి ఒక్క సెకండ్ కి 4.3 మంది చొప్పున పిల్లలు పుడుతున్నారు. వీరిలో బ్రతికే వాళ్ళు ఎంతమందో ఎవ్వరికీ తెలియదు. కొందరైతే పిల్లలు పుట్టగానే చెత్త కుండిలో పడేయడం, అనాథాశ్రమం దగ్గర వదిలేయడం చేస్తున్నారు. అలాంటి పిల్లలకు ఆకలి తీర్చేందుకు ఈ దేవతా పాలు వెళ్లి ఉంటాయని నేను అనుకుంటున్నాను. అయితే ఒక అధ్యయనం ప్రకారంగా పిల్లలు పుట్టిన తరువాత వారు ఫస్ట్ మాట్లాడే మాట మా అని తేలింది. ఇంకొక విషయం ఏమిటంటే, తల్లి స్వరం పిల్లల ఒత్తిడి హార్మోన్స్ కార్టిసాల్ ను తగ్గిస్తుందట. ప్రేమ మరియు బంధంతో ముడిపడి ఉన్న హార్మోన్స్ అయిన ఆక్సిటోసిస్ స్థాయిని పెంచుతుందట. అంటే తల్లి కడుపులో బిడ్డ ఉన్నప్పుడే తల్లి స్వరాన్ని ఆ పిండం గుర్తిస్తుందట. అండ్ అంతేకాకుండా పిండం కడుపులో ఉన్నప్పుడు గుండె చాలా స్పీడ్ గా కొట్టుకుంటుందట. ఇంకొక విషయం ఏమిటంటే, ప్రసవం తరువాత తల్లి మెదడులో ఆక్సిటోసిస్ స్థాయిలో పెరగడం వల్ల తల్లులు తమ బిడ్డల ఏడుపులు అందరికంటే ముందే వినగలరట. ఇదిలా ఉంటే మరో విషయం ఏమిటంటే, ప్రసూతి కోసం వచ్చిన ప్రతి 100 మందిలో ఒకరు ఖచ్చితంగా మరణిస్తున్నారట. ఇది ఏజ్ విషయం అయి ఉండొచ్చు, లేదా ఇతర ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేదా ఫస్ట్ టైం గర్భం దాల్చినప్పుడు వాళ్లకు వచ్చే భయం వల్ల కూడా అయి ఉండొచ్చు.
కానీ ఒక అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే ఆడపిల్లలకు అతి తక్కువ ఏజ్ లో పెళ్లిళ్లు చేయడం వల్లనే ఇలా ప్రతి 100 మందిలో ఒకరు చనిపోతున్నారని ఈ అధ్యయనంలో బయటపడింది. గర్భం దాల్చడానికి, ఆ గర్భం మొయ్యడానికి ఒక ఆడపిల్లకి సరైన వయస్సు లేకపోతే చాలా ప్రమాదమట. ఫర్ ఎగ్జాంపుల్, ఇలాంటి సిచ్యువేషన్ అప్పట్లో మన భారతదేశంలో బాల్య వివాహం పేరుతో ఒకప్పుడు ఒక ట్రెండే నడిచింది. కానీ రాను రాను అలాంటి ఆచారాలను పూర్తిగా మానేశారు. కానీ ఇక్కడ ఒక విచిత్రం ఏమిటంటే ఒక దేశంలో 9 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చని కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నారు. ఆ దేశం మరేదో కాదు, ఇరాక్. ఒకప్పుడు ఇరాక్ లో ఇలాంటి చట్టం అయితే అస్సలు లేదు. ఆడపిల్లకి 18 సంవత్సరాలు నిండితేనే పెళ్లి చేయాలనే చట్టం ఉండేది. కానీ ఇప్పుడు ఆ దేశంలో 9 సంవత్సరాలకే ఆడపిల్లని పెళ్లి చేసుకోవచ్చనే పర్సనల్ స్టేటస్ చట్టాన్ని పాస్ చేశారట. వీళ్ళు చంపడానికి ఇలాంటి చట్టాలు పెడతారో బ్రతికించడానికి పెడతారో అస్సలు అర్థం కావడం లేదు. అప్పుడెప్పుడో వెళ్లిపోయిన పాత రోజులని తిరిగి ఇప్పుడు మళ్ళీ తెస్తున్నారు. దీనివల్ల చాలా క్రిటికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నాకైతే ఈ చట్టం అస్సలు నచ్చలేదు. ఎందుకంటే కనీసం ఒక ఆడపిల్ల ఎదగాలంటే మాక్సిమం 12 to 14 ఇయర్స్ వయసు ఉండాలి. ఒక ఆడపిల్ల ఎదగకుండానే వీళ్ళు ఇలాంటి చట్టాన్ని తీసుకొస్తున్నారు. ఎంత దారుణం సార్ ఇది. అయితే మన ఇండియా విషయానికి వస్తే గతంలో ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి మాక్సిమం 18 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లి చేయాలనే చట్టం ఉండేది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకోవాలంటే 18 సంవత్సరాలు కాదు 21 సంవత్సరాలు నిండి ఉండాలి అనే చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే మాక్సిమం ప్రపంచంలో ఉండే అన్ని దేశాలు 18 సంవత్సరాలకు పైబడి ఉన్న ఆడపిల్లలను మాత్రమే పెళ్లి చేసుకోవాలనే చట్టాలు ఉన్నాయి. కానీ ఇరాక్ మాత్రం ఇలాంటి డెసిషన్ తీసుకోవడం వల్ల అందరూ చాలా ఆశ్చర్యానికి గురవుతున్నారు, ముఖ్యంగా ఆడవాళ్ళు. ఇరాక్ గవర్నమెంట్ ఇలాంటి చట్టాన్ని పెట్టడం కరెక్టా కాదనేది మీరందరూ తప్పకుండా కామెంట్ చేయండి. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే అమెరికాలో చాలా మంది ఆడవాళ్ళు అక్కడ జీవిస్తున్న మగవారిని తరిమేయాలి అనుకుంటున్నారు. ఎందుకో తెలుసా? డొనాల్డ్ ట్రంప్ గెలవడం వల్ల. ఆయన గెలవడానికి వాళ్ళని తరిమేయడానికి ఏంటి సంబంధం అంటారా? 2022లో డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే గర్భస్రావం హక్కును రద్దు చేస్తాను అన్నారట. దీనికి కోర్టు కూడా హామీ ఇచ్చింది. అనుకున్నట్లే ట్రంప్ గెలిచాడు. దీంతో అమెరికాలో ఉండే ఆడవాళ్ళు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో అక్కడున్న ఆడవాళ్ళు 4B ఉద్యమంలో పాల్గొంటున్నారు. 4B అంటే అర్థం ఏంటో మీకు తెలుసా? దీన్ని కొరియర్ భాషలో కాదు అని పిలుస్తారు. బహుశా ఇది మగాళ్లతో డేటింగ్ కి అండ్ అలాగే లైంగిక సంబంధాలకు, వివాహానికి మరియు ఆడవారి ప్రసవానికి తిరస్కరణకు పిలుపునిస్తుంది. అంటే అలాంటి పనులు ఏవి చెయ్యకూడదని అర్థం. అంతేకాకుండా ఈ విషయంపై గూగుల్లో దాదాపుగా 48 గంటల్లోనే 5 లక్షల మంది సెర్చ్ చేశారు ఈ మ్యాటర్ కోసం. అండ్ అమెరికాలో ఇదే టాపిక్ పై టిక్టాక్ ద్వారా ప్రతి ఒక్కరు వీడియోలు పోస్ట్ చేస్తున్నారట ఈ టాపిక్ ని హైలైట్ చేయడానికి. దీన్ని బట్టి మీకేం అర్థమైందో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా పోస్ట్ చేయండి. నాకైతే ఈ మొత్తం వీడియోలో ఈ దేవత గారు పాలను దానం చేయడం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నేనైతే ఈ వీడియో గురించి కామెంట్ చేస్తాను, లైక్ కూడా కొడతాను అండ్ అలాగే సెల్యూట్ కూడా చేస్తున్నాను. మీరు ఈ దేవత గురించి ఏమనుకుంటున్నారో తప్పకుండా కింద కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్లు మీరు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ గా మీ మొబైల్లోకి వచ్చేస్తాయి. ఇంకొక మంచి ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాబాయ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యు నెక్స్ట్ వీడియో. మంచిది.